ఇటీవలే కల్కి 2898 ఏడి ప్రాజెక్టుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు తన కొత్త సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ రెండు సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందించనున్న ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇదివరకు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రాలకు ఈ సినిమా విభిన్నంగా ఉంటుందని ముందు నుంచి టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే స్పిరిట్ మూవీ గురించి నిత్యం ఏదొక న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. స్పిరిట్ చిత్రంలో మరాఠీ, బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్డమ్ అందుకున్న ఓ హీరోయిన్ నటించనుందట. ఈ అమ్మడుకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. 2025లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. నివేదికల ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా మృణాల్ ఠాకూర్ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలలో కనిపించనున్నారట. వీరిద్దరిది నెగిటివ్ రోల్స్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు హీరోయిన్గా మృణాల్ను ఎంపిక చేశారనే టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ చిత్రానికి సందీప్ మునుపటి బ్లాక్ బస్టర్ యానిమల్ సంగీతాన్ని అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించనున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంయుక్తంగా స్పిరిట్ ని నిర్మిస్తున్నాయి. స్పిరిట్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్తో యానిమల్ పార్క్ షూటింగ్ ప్రారంభించనున్నారు.